ఎన్నైనా సరేను. తీసుకొచ్చింది మా మమ్మీ. ఏంటిదే మమ్మీ ఏమో తీసుకొచ్చినవి? ఏంటిది? అవే చాక్లెట్లే. నా కోసమా మమ్మీ? అవి పక్కింటి ఆంటీ ఇచ్చింది. వాళ్ళ పాప బర్త్డే కదా, బయట పెడితే అవి కరిగిపోతున్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టమని ఇచ్చిందే. అయ్యో మమ్మీ, నా కోసం కాదా అని. తెస్తానే నీకోసం డబ్బల్ డబ్బల్ తెచ్చి పెడతా. ఆ పనులన్నీ పుచ్చిపోతున్నాయి. ఆ పనులైతే చూసుకో ఫస్ట్. నీ పని ఏందో నువ్వు చేసుకో. చాక్లెట్ల డబ్బా పక్కింటి పిల్లవా? ఆ పిల్లతో నాకు కొట్లాట్లా అయింది. చాక్లెట్ ఇయ్యదు. చాక్లెట్ నేనే అంట దొంగతనం చేస్తా నేను ఈరోజు. ఏందే ఏమో గులుగుతున్నా గొడగొడ అని. నేనేం గులుగుతలేదే మమ్మీ. అయ్యో మా మమ్మీని ఇంట్లుంటే అన్నింటి మా మమ్మీని బయటికి పంపించాలి. మమ్మీ నన్ను ఎవరో బయట పిలుస్తుర్రు, సప్పుడు వచ్చింది. నన్నెవరో పిలుస్తుంది, ఆగు చూసొస్తా. నేను బయట దాకా పోయేస్తా, ఇప్పుడు వస్తాను. నువ్వు ఇంట్లో ఏం కొంట చేత చెయ్యకు, సరేనా? పో మమ్మీ, నేను ఏం చేయనుకుంటా చాతలు. నేనే నిన్ను బయటికి పంపించిన. ఫ్రిడ్జ్ లోకి దొంగతనం చేసేసా, జాడ్చి పెట్టేస్తా. అబ్బా ఎన్ని రోజులైందా చాక్లెట్ తినక. ఎన్నైనా సరేను. అవును, ఇప్పుడు ఈ చాక్లెట్లు ఏడ దాచి పెట్టాలి నేను? నాకు ఆయన వచ్చింది. నేను ఒక ప్లేస్ దగ్గర దాచి పెట్టా. మా మమ్మీకి దొరికేది చాక్లెట్ డబ్బా. ఈడ మమ్మీకి కనబడే కూడా కనబడదు. అమ్మో, సప్పుడు దొరకపోయి నా పని నేను తీసుకుంటా. ఏందే బయట ఎవరు లేరు? ఆడికే నిందాక చూసి వచ్చిన, ఎవరు పిలవలేరు నన్ను. బయట ఎవరే లేరు. పిలిచినా అబద్ధం చెప్తున్నావు. లేదే, నిజంగానే సప్పుడు వచ్చింది. ఎప్పుడైనా నీతోనే అబద్ధం చెప్పినానా? సరేనే, అబద్ధం చెప్పినావు నిజం చెప్పినావు ఇప్పుడే చూసి చెప్తాగా. నేను అనుకుంటానే ఉన్నా, చాక్లెట్ డబ్బా తీసింది. నన్ను బయట ఎవరు విలువనలేరు, పిలిచింది అనుకుంటుంది. ఏందే ఫ్రిడ్జ్ లో చాక్లెట్ డబ్బా లేదు? నాకేం తెలుసు? అప్పటి నుంచి ఆటనే ఆడుకుంటున్నా, నాకేం తెలుసు? అవునే, నువ్వు ఇట్లయితే చెప్పావు. వెళ్ళేవే పైకి లేవు. అవునే, నువ్వు తీయంది. ఇంకెవరు వచ్చినా ఇంకా దొంగలు పడ్డారు. కూర్చో, ఇట్లా గోడ కూర్చో. నువ్వు మంచిగా పెట్టు. మరి ఇంకెవరు వచ్చిరా ఇంట్లోకి నువ్వు తీయకపోతే? అర్థం చెప్పు బాబీ, నువ్వే తీసినావా లేదా? నువ్వు అట్లనే కూర్చో, మంచి కూర్చో, చేతులు పైకి లేపో. నువ్వు నిజం చెప్పదాకా నువ్వు అట్లనే ఉంటావు. నేను దియని అడికేనా? నీకు అన్నం కూడా పెట్టలే నేను, నువ్వు నిజం చెప్పదాకా. చాక్లెట్ల డబ్బా ఏడా పెట్టినావు? ఇప్పుడు నేను పోయి అన్నం తింటున్నా. మాడు బిడ్డ, నీకు ఒకసారి మాడుతూనే తెలుస్తావు నువ్వు. అబ్బా, నొప్పి లేస్తుంది. ఎట్లయినా నొప్పిని చాక్లెట్ల డబ్బా కోసం తట్టుకుంటా. ఎట్లయినా నిజం చెప్పా. నువ్వు చాక్లెట్ డబ్బా ఏడ పెట్టినావు చెప్పదాకా నీకు అన్నమే పెట్టినా ఈ రోజు. అదంతా మొత్తుకుంటుంది కదా, తీయలేను. అయినా ఇంకా చాక్లెట్ల కోసం నా బిడ్డని ఎందుకు నేను బాధ పెట్టాలి? పోతావని బాబీ, ఏం కదా ఎవరో చాక్లెట్ల కోసం నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నదా బాబీ?
చెప్పిన తీయలేను ఎంత మంచిదాన్ని నేను. అవునే నువ్వు నాకు తెలియదు ఆయన ఎంత మంచిదానివా కూర్చోవే ఇలా కూర్చో అనవసరంగా నిన్ను నాన్న తిప్పల పెట్టినే అప్పటి నుంచి తినే అసలు ఇంతకు ఆ చాక్లెట్ డబ్బా ఏడిపోయిందే మమ్మీ మన ఇంట్లోకి ఎంతగానో పిల్లి వచ్చినట్టుందే. పోతే పోనే లేవు పండుకుందాం మనం ఏ బాబీ పండుకోరా గుడ్ నైట్ రా బాబీ A few moments later. మమ్మీ పండుకుంది. ఇప్పుడు మంచి వెళ్ళి చాక్లెట్లు తినేస్తా. చాక్లెట్ డబ్బా కిచెన్ లో కూర్చొని తినేస్తా. మంచి మంచి చాక్లెట్లు ఉన్నాయి ఇంట్లో. అమ్మి అమ్మి అమ్మో చాక్లెట్స్ వస్తుంది. ఏందో సౌండ్ వస్తుంది ఎలికొచ్చింది అయింది ఆయనత సర 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 సౌండ్ వస్తుంది ఏ బబ్బీ ఏ బబ్బీ ఆ బబ్బుగాడు ఏడిపోయిండు ఇన్నే కదా నాతో పాటు వండుకుంది కదా ఏంది కిచెన్ లేదో సౌండ్ వచ్చింది పొయ్యన్న చూసేస్తే పిల్ల ఏడిపోయిందో ఏమో ఏంది అర్ధరాత్రి లేచి చాక్లెట్లు తింటున్నావు నువ్వే కదా దొంగతనం చేసింది అడుగుతానేమో కాదు మమ్మీ అన్నావు అందుకనే దొంగతనం చేసిన. లేవే లేవు చాక్లెట్లు అన్ని తీసుకొని వచ్చి కూర్చొని తింటున్నావులే కాదే ఎంత మోసం చేసినా నన్ను నిన్ను ఎంత నమ్మిందే నేను రాత్రి నిన్ను సరే మమ్మీ ఇంకోసారి నిన్ను నమ్ముతే ఒట్టేనే నీ చాక్లెట్ల దొంగ బబ్బి